ప్రముఖ నటి జేసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వెనుక అనుమానాస్పద అంశాలు లేవని ముంబై పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:45 నితిన్ కపూర్ ఓ భవనం 6వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. సినిమాలతో ముడిపడిన ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అంతేకాకుండా కుమారుడు శ్రేయాన్తో నిర్మించిన బస్తీ చిత్రం కూడా నష్టాలను మిగల్చడం ఆయనను కుంగదీసినట్టు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో నితిన్ కొన్ని హిందీ చిత్రాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన వ్యవహారాలు బెడిసికొట్టడం, వాటి వల్ల అప్పుల బారిన పడడం మృతికి కారణమై ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ముంబైలోని అంధేరి వెస్ట్ జేపీ రోడ్డులో ఉన్న సీక్లిమ్స్ అపార్ట్మెంట్లోని సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటినే నితిన్ కపూర్ తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. అపార్ట్మెంటు పైన ఉన్న టెర్రస్ డోర్స్ కు వేసిన తాళాన్ని పగలగొట్టి పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ కూడా నితిన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. 18 ఏళ్లుగా సరైన విజయాలు లేకపోవడం ఆయన కుంగదీసినట్టు తెలుస్తున్నది. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం నితిన్ గతంలో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం ఉంది. గత కొద్ది కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడడానికి కోకిలాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని పోలీసులు వెల్లడించారు. ఈ విషాదం చోటు చేసుకున్నప్పుడు జేసుధ కుమారులు ముంబైలోనే ఉన్నారు. వీరు ఇంటి వద్ద లేని సమయంలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నితిన్ అంత్యక్రియలు ముంబైలోనే జరుగుతాయని తెలిసింది.